అసలు ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు తెలియదా అని ఇప్పుడు బాధపడుతున్నా నేను. అదేంటంటే హోమ్‌మేడ్ బటర్ అనమాట. సో, పాల మీగడతోటి బటర్ చేస్తారన్న విషయం నాకు తెలవదు. వెన్న, బటర్ 2 ఒకటే అంట. సో, ఆ విషయం మాత్రం నాకు తెలవదు. ఇప్పుడు నా బుర్రకి తట్టిందనమాట. సో, ఇంక తెలిసినాక ఆగుతానా? స్టార్ట్ అయితే చేసేసిన ప్రాసెస్. సో, రీసెంట్‌గా ఊరెళ్ళినప్పుడు మమ్మీ నెయ్యి పంపించింది కాబట్టి నాకు నెయ్యికైతే డోకా లేదు. సో, అందుకే చెప్పేసి నా దగ్గర ఉన్న మీగడతోటి నేను ఇప్పుడైతే బటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దానికి నేను ఒక డబ్బా నిండడా మీగడైతే తీసి పెట్టినాననమాట. అది డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే 2 పోర్షన్స్ వచ్చిందిది. ఫస్ట్ కొంచెం మీగడ తీసేసుకొని చల్లనీళ్ళైతే పోసుకున్నాననమాట. చల్లనీళ్ళు లేకపోతే ఐస్ క్యూబ్స్ అనే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చల్లనీళ్ళు అలాగే ఐస్ క్యూబ్స్ 2 కూడా యూజ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నా దగ్గర వాటర్ తక్కువ ఉంది కాబట్టి. సో, 2 బ్యాచెస్‌గా సేమ్ ప్రాసెస్ తోటైతే మిక్సీ పట్టేసుకుంటే నాకు ఇలాగా వెన్న అనేది పైకి తేలింది. సో, మళ్ళీ ఇదంతా గిట్లా వాటర్ మొత్తం పిండేసి మళ్ళీ ఒకసారి మిక్సీకైతే పట్టుకున్నాను. ఈసారి ఏంటంటే ఇందులో కొంచెం పసుపైతే యాడ్ చేసిన, సాల్ట్ యాడ్ చేయలేదు. సో, ఏమన్నా కుకీస్ అట్లా చేసినప్పుడు అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేయాలి కాబట్టి నేను ఇందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ పసుపు యాడ్ చేసేసి మళ్ళీ చల్లనీళ్ళు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టిననమాట. సో, ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసినా కాబట్టి దీనిలో మళ్ళీ ఎక్సెస్ వాటర్ అన్నీ కూడా పిండేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను. దీనికి మళ్ళీ నేను ఐస్ వాటర్ అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసేసి వాష్ చేసిన. సో, ఇలాగైతే స్టీల్ డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను.